రక్తం చిందించిన రైతులు యూరియా కోసం అదే గోస క్యూ లైన్లో సొమ్మసిల్లిన రైతు వృద్ధ రైతు తలకు గాయం ఎక్కడ చూసినా రైతులు బారులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు పసిపిల్లాడు సైతం లైన్లోనే ఉన్నాడంట రైతుల కష్టాలు కనిపిస్తలేవా సర్కారు పైన రైతన్న ఆగ్రహం అని చెప్పేసి వార్త ఇప్పుడు నిన్న ఇట్లనే రైతుల కోసం ఇట్లా ఉంది కదా ఇక ఈ మంత్రులు ఏమంటారు చూడండి ధర్నా చేసిన వాళ్ళు రైతులు కాదు నిజమైన రైతులు వ్యవసాయం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలే చెప్పులు జమ చేసి క్యూ లైన్లో పెడుతున్నారు ఏం పని లేదా బీఆర్ఎస్ వాళ్ళకి ఈ మాట పోయి రైతుల కాడ అనుర్రి మీ ఇద్దరికి మంచి సన్మానం చేస్తారు అవే చెప్పులు తీసుకొని ఏం మాట్లాడతారో ఏమో అర్థమే కాదు సోయి లేకుండా కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు కేంద్రంతో మాట్లాడి 2 లక్షల టన్నులు యూరియా తీసుకురావాలి మీరు గడ్డి విక్తారు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తే మీరేం చేస్తారా ప్రభుత్వంలో కూర్చొని మంత్రి పదవులలో ఎలగబెట్టుకుంటా మీరేం చేస్తారు బీఆర్ఎస్ నేతలు కూర్చుంటే తీసుకొస్తే ఎరువుల సమస్యతో రాష్ట్రానికి సంబంధం లేదు మంత్రి తుమ్మల పొన్నం ప్రభాకర్ గారు సెలవిచ్చారంట మీరిద్దరు ఉండాల్సిన వాళ్ళే వీళ్ళిద్దరు తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలి మన తెలంగాణ సమాజం ఎప్పటి చూసుకుంటా కూర్చోవాలి వీళ్ళని అంత అద్భుతమైనటువంటి మంత్రులు వీళ్ళు మరి ఇక్కడ ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కృత్రిమ ఉద్యమం అయితే ఈ చెప్పులన్నీ అంట బీఆర్ఎస్ వాళ్ళు తిరిగి చెప్పులన్నీ లైన్లో పెట్టి రైతులను నువ్వు వీడ వండుకో నువ్వు వీడ ఊసో నువ్వు వీడు నిలబడమ్మా వెనక చేతులు పెట్టుకో అమ్మా అని చెప్తున్నారంట బీఆర్ఎస్ వాళ్ళు అట్లనే ఇట్లా రక్తం వచ్చిన కొట్టింది కూడా బీఆర్ఎస్ వాళ్ళని చెప్పండి ఓ పని అయిపోతుంది ఏమంటారు చూసినావు చేత కాకనంటే ఇదో కథ అన్నట్టు మీకు ప్రభుత్వాన్ని నడపనీకి వస్తలేదు రైతుల కష్టాలు తీర్చనీకి వస్తలేదు ఎరువులు ఇవ్వలేరా అండి ఏమన్నా అసలు చెప్పుకోవడం సిగ్గానే అనిపిస్తుంది రైతులకు మీరు ఇంకేం చేస్తారు చెప్పండి ఓ రైతు భరోసా చక్కగా ఇయ్యరు ఆ నీళ్లు చక్కగా ఇయ్యరు ఓ కరెంటు చక్కగా ఇయ్యరు ఆ రైతు బీమా ఏమైందో కూడా అర్థం కాలేదు రేపు మొన్న ఆగస్టు 14 తారీఖు నాటికే లాస్ట్ అయిపోయింది అది ప్రీమియం కట్టిర్రా కట్టలేదా వస్తుందా రాదా మొత్తానికి బొందబెట్టిరా తెలియదు యూరియా చక్కగా ఇయ్యరు ఇత్తనాలు చక్కగా ఇయ్యరు పండించిన పంటని సరిగ్గా కొనుగోలు చేయరు యాసంగికి కొనుగోలు చేసినటువంటి సన్నబియ్యం సన్నవడ్లు ఈ సన్నోట్లకు 500 బోనస్ ఇస్తామని ఏతలు చెప్పారు చూసినావు మన కాంగ్రెస్ వాళ్ళు అందరూ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ ఎటువంటి ఆ సన్నోట్ల బోనస్ 500 రూపాయలది ఇప్పటిదాకా ఒక్క రైతుల ఖాతాలో వాళ్ళే ఎవ్వరి ఖాతాలో వాళ్ళే ఆ బోనస్ ఎక్కడ పోయిందో ఇలా బోగస్ మాటలు ఎక్కడ పోయినాయో 500 కాదు కదా 5 రూపాయలు కూడా వాళ్ళే 5 పైసలు కూడా వాళ్ళే పడతాయని నమ్మకం కూడా లేదు మరి దీనికి పెద్ద పెద్ద పుడింగి మాటలు పొడుగు మాటలు యూరియా కోసం రైతులు రక్తం చిందించాల్సి వస్తుంది సరిపడా ఎరువులు దొరకకపోవడంతో పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు బారులు తీరుతున్నారు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు ఓపిక నశించి సొమ్మసిల్లి పడుతున్నారు అయినా సర్కారుకు మాత్రం రైతుల కష్టాలపై సోయి రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి సరిపడా యూరియా అందించాల్సింది పోయి అడ్డగోలు మాటలు మాట్లాడడం పైన అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటనేమి ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రక్తం గారుతూ ఉన్నది ఇంత కష్టంగా లైన్లో ఇంత కష్టపడుతుంటే ధర్నా చేస్తున్నారు అందరు రైతులు గారు అనేమో దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏమో మంత్రులు ఇస్తారు ఏం చెప్పాలి చెప్పండి ఇక ఇలా పాలకులు మనకు ఎన్ని జన్మల మనం చేసుకున్నటువంటి పాపము ఏమో తెలియదు కానీ వీళ్ళు మన పాలకులు అయ్యారు సిగ్గా అనిపిస్తున్నది మరి రైతులు కానప్పుడు గిడ ఒకసారి ఇది కాంగ్రెస్ పత్రికే కదా ఇది మీ ప్రభుత్వం పత్రికనే కదా అధికారికంగా ప్రభుత్వం పత్రికలు ఏవి రాసినా చూడు ఒకసారి ఇక్కడ సరే వీళ్ళు ప్రజల కష్టాలు రాయారు కానీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి రాసుకుంటారు యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే వెలుగు పత్రిక రాసింది కాంగ్రెస్ పత్రిక ప్రభుత్వం పత్రిక మంత్రి గారు వివేక్ గారి పత్రిక యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు ఎవరు చెప్తున్నారు ఈ మాట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాకు సంబంధం లేదు రైతులు గారు వాళ్ళనేమో రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులేమో ఇగో ఈ రకంగా రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపం వల్లనే ఉత్పత్తికి ఆటంకాలంటే త్వరలోనే రాష్ట్రానికి 50,000 టన్నులు పంపుతాం కాంగ్రెస్ ఒత్తిడితో కాదు బాధ్యతగా ఇస్తున్నాం యూరియాతో కేటీఆర్కు ఏం సంబంధము చిన్నపిల్లల ఆటలు ఆడద్దని మండిపాటు ఇక మీరు ఆడుతురు యూరియా అయ్యామని అడిగి చిన్నపిల్లల ఆటలా రైతుల కష్టాలు రైతులు అట్లా లైన్ నిలబడి 2 నెలలకెళ్ళి ఏ ఊర్లో చూడు చెప్పుల లైన్లు రైతులు నిలబడు ఒక మహిళ ఆడ వండుకున్నది మంచిగా నిమ్మలంగా రోడ్ల మీదనే వీళ్ళ సకదానానికి కాంగ్రెస్ వాళ్ళ సకదానానికి తెలంగాణ సమాజం ఎందుకు ఇంకా
ఇలా నమ్ముతున్నది బీజేపీని కాంగ్రెస్ అనేది అర్థం కాదు ఒక్కొక్కసారి. రేవంత్ది దరిద్రపు గొట్టు పాలన, అసమర్థతకు ఇది ఆస్కార్ అవార్డు. సర్కార్ పైన కేటీఆర్ ఆగ్రహం అని చెప్పేసి మరొక వార్త. మార్వాడీలపై మరొక యుద్ధమే, రాష్ట్రంలో ఆగని గో బ్యాక్ నినాదాలు, నేడు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపు. తెలంగాణ సంపద సంస్కృతి పైన దాడిని ఒప్పుకోమంటున్న తెలంగాణ వాదులు, రాజకీయ నాయకులకు సైతం అల్టిమేటం. మరిట ఇలా బంద్కు పిలుపునిచ్చారు. కమిషన్ల కోసమే యూరియా కొరత దాంతటా అదే వచ్చింది కాదు, కొంతమంది మంత్రులు దళారుల దగ్గర డబ్బులు తీసుకొని సృష్టించిన కొరత ఇది. ప్రభుత్వం మెడలు వంచేందుకు రైతులు సిద్ధం కావాలని చెప్పేసి నిరుద్యోగి అస్మా పైన కేసు నమోదు. మరో 4 పైన ఎఫ్ఐఆర్ కూడా చేసిరంట. ఉద్యోగాల సమస్యల పైన నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నటువంటి అస్మా కానీ మిగతా వాళ్ళందరి మీద కూడా ఓయూపీఎస్లో నేను ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగం ఇదే అసలైన ఉద్యోగం. రేవంత్ రెడ్డి గారు రాగానే మేము 2 లక్షలు ఇస్తాం 2 లక్షలు ఇస్తాం అని పాట పాడింది కదా, నిజంగానే వస్తాయి అనుకున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల కోసం అడుగుతున్నటువంటి వాళ్ళకు కేసులు బోనస్గా వచ్చినాయి.